మన జాతి పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండడానికి మనకు మద్దతుగా వచ్చేసిన మన తన్నీరు హరిశన్న గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. जय तेलंगाना, सेवालाल महाराज की, सेवालाल महाराज की जय तेलंगाना। సభాధ్యక్షత వహిస్తున్న మన లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఉద్యమకారుడు మిత్రుడు రాంబల్ గారికి, గౌరవ శాసనసభ్యులు పెద్దలు ముఠా గోపాలన్న గారికి, మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు జైపాల్ యాదవ్ అన్న గారు, గౌరవనీయులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా మా తమ్ముడు ముఠా జయసింహ గారు, గౌరవ కార్పొరేషన్ చైర్మన్లు తమ్ముడు ఎర్రోల శ్రీనివాస్ గారు, గజ్జల నగేష్ గారు, అదేవిధంగా నగేష్ ముదిరాజ్ గారు, బాలరాజ్ యాదవ్ గారు, తమ్ముడు వెంకటేశ్వర రెడ్డి గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా ఎల్హెచ్పిఎస్ నాయకులు కోట్యా నాయక్ గారు, చందర్ నాయక్ గారు, భరత్ చవాన్ గారు, అశోక్ నాయక్ గారు, భిక్షం నాయక్ గారు, దశరథ్ నాయక్ గారు, అదేవిధంగా సేవాలాల్ సేన మా తమ్ముడు సంజీవ్ నాయక్ గారు, మరి ఉద్యమకారుడు ఉస్మానియా యూనివర్సిటీలో నాడు తెలంగాణ కోసం పోరాటం చేసి నేడు మన గిరిజనుల కోసం పోరాటం చేస్తున్న గిరిజన చైతన్య వేదిక అధ్యక్షులు డాక్టర్ కరాటే రాజు నాయక్ గారు, శరత్ నాయక్ గారు, మోతీలాల్ నాయక్ గారు, రాణా ప్రతాప్ గారు, రాజు రాథోడ్ గారు, మా సోదరీమణి మాజీ ఎంపీపీ చారులత గారు, ఓయూజేఏసీ రవీందర్ రాథోడ్ గారు, సోమేష్ జాదవ్ గారు, కళాకారుడు భిక్షు నాయక్ గారు, అదేవిధంగా ఉపాధ్యాయ జేఏసీ ట్రైబల్ జేఏసీ చంద్రకాంత్ గారు, ఇంకా చాలా మంది ఉన్నట్టున్నారు. మరిగా వేదిక మీద ఉన్న పెద్దలు, ముఖ్యంగా హమారే మా కల్వకుర్తి నాయకులు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్న గోలి శ్రీనివాస్ రెడ్డి అన్న గారు, ముఖ్యంగా రాష్ట్రం నలుమూలల నుంచి ఎల్హెచ్పిఎస్ ఆధ్వర్యంలో ఇచ్చిన మా గోరూబియా, బాయి, యాడి, బాపు, రామ్ సేన్ అందరికీ రామ్ రామ్. అయితే ఈరోజు ముఖ్యంగా నాకు పాత రోజులు గుర్తొస్తా ఉన్నాయి. ఇదే ప్రాంతంలో ఇదే ఇందిరా పార్క్ దగ్గర ఎల్హెచ్పిఎస్ ఆధ్వర్యంలో చాలా ధర్నాలు అయ్యేటి తెలంగాణ రాకముందు. అప్పుడు నేను ఎమ్మెల్యేగా వచ్చి మాట్లాడేటోని, హమారా తండామే హమారా రాజ్, మా తండాలు గ్రామ పంచాయతీలు కావాలని లంబాడి హక్కుల పోరాట సమితి సంవత్సరాల తరబడి పోరాడింది, ఎన్నో ఉద్యమాలు చేసింది. నేను అనేక సార్లు ఇక్కడ వచ్చి ఇదే ఇందిరా పార్క్ దగ్గర మా తండాలు గ్రామ పంచాయతీలు కావాలి, హమారా తండామే హమారా రాజ్ అని చెప్పి పోరాటాలు చేసినాం. కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలే. రాజశేఖర్ రెడ్డి గారు మాట ఇచ్చి తప్పాడు, రోషయ్య గారు పట్టించుకోలేదు, కిరణ్ కుమార్ రెడ్డి పట్టించుకోలేదు. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన తండాలను గ్రామ పంచాయతీలు చేసింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. ఒకటి కాదు, రెండు కాదు, 3000 తండాలు మనం చేసుకోవడం జరిగింది. 3146 తండాలను గ్రామ పంచాయతీలు చేసి మీ తండాలో మిమ్మల్ని సర్పంచులు చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారిని గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ఎల్హెచ్పిఎస్ కు చాలా పెద్ద పోరాట చరిత్ర ఉన్నది. లంబాడి హక్కుల పోరాట సమితి అనేక ఉద్యమాలు చేసింది, అనేక పోరాటాలు చేసి ఆ తండాలు గ్రామ పంచాయతీలు కావాలని గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడినటువంటి సంస్థ ఎల్హెచ్పిఎస్. ఇవాళ అదే ఎల్హెచ్పిఎస్ ఆధ్వర్యంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీ మీద సమర శంఖాన్ని పూరిస్తా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఇది ధర్నా కాదు,
ఇది గిరిజనుల ఆత్మ గౌరవ పోరాటం, మా లంబాడీల ఆత్మ గౌరవ పోరాటం. ఎందుకంటే మా గిరిజనులు మాటిస్తే మాట తప్పరు. రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చాలా మాటలు ఇచ్చిండ్రు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చేవెళ్లలో బహిరంగ సభ పెట్టి అనేక హామీలు గుప్పించారు. వాళ్ళ మాటలు నమ్మి కాంగ్రెస్ ఓటేసిన పాపానికి ఇవాళ పామై కాంగ్రెస్ పార్టీ కాటేస్తా ఉన్నది. ఎందుకు ఈ మాట అంటున్నా? చేవెళ్ల డిక్లరేషన్ లో అప్పుడు ఏం చెప్పిందో మీ అందరికీ తెలుసు. తండాకు కాంగ్రెస్ నాయకులు వచ్చి చేతులు జోడించి మమ్మల్ని గెలిపించండి, మేం గెలిస్తే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేస్తాము అన్నారు. కానీ గెలిచినాక ఏం చేసిండ్రు? ఎన్నికల ముందు చేతులు జోడించిండ్రు, గెలిచి గద్దెనెక్కినాక లంబాడీల చేతులకు బేడీలేసి జైళ్లలో పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏమడిగిండ్రు మా లంబాడీలు? మా భూములు గుంజుకోకు, మా భూముల మీద బతుకుతున్నాము, తాతలు తండ్రుల నుంచి వచ్చిన భూములను నువ్వు గుంజుకోకు రేవంత్ రెడ్డి అంటే ఆడవాళ్లను చూడకుండా, గర్భిణీ స్త్రీలను చూడకుండా అర్ధరాత్రి తండాల మీద పోలీసులను పంపి వాళ్ళ మీద దాడి చేసి మా లంబాడి బిడ్డలను 45 మందికి బేడీలేసి జైల్లో పెట్టిన చరిత్ర ఈ రేవంత్ రెడ్డిది, కాంగ్రెస్ పార్టీది. మర్చిపోతామా? నువ్వు చెప్పిందేంది? ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో ఆనాడు మీరు గుర్తు తెచ్చుకోండి, కేసీఆర్ గారు మాటిచ్చి ఆడపిల్ల పెళ్లికి ₹1,00,000 ఇస్తా అంటే కళ్యాణ లక్ష్మి కింద ₹1,00,000 ఇచ్చిండు. ముందు ఆ పథకం ప్రారంభమైందే మా ఎస్టీల కోసం, మా గిరిజనుల కోసమే కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పెట్టిండు. తర్వాత మెల్లమెల్లగా అందరికి ఇచ్చిండు. మొదలు ఎవరికి ఇచ్చిండు? ఎస్టీలకు. మా మాజీ మంత్రి గారు సత్యవతి రాథోడక్క గారు వచ్చారు, దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆనాడు కేసీఆర్ గారు మా లంబాడీలు ఆడపిల్లల్ని నమ్ముకుంటున్నారు, మా లంబాడీలకు అండగా ఉండాలని కళ్యాణ లక్ష్మి పథకాన్ని కేసీఆర్ గారు తెచ్చారు.